హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జిఐ ట్యాగ్స్ భౌగోళిక గుర్తింపు అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ జిఐ ట్యాగ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇందులో నుండి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇందులో నుండి క్వశ్చన్ అనేది వస్తుంది. మనకి ఇప్పటికీ తెలంగాణలో ఎన్ని జిఐ ట్యాగ్స్ పొందిన వస్తువులు ఉన్నాయి, అవి వాటి ప్రత్యేకతలు ఏంటి, ఏ సంవత్సరంలో అవి జిఐ ట్యాగ్ పొందినాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భౌగోళిక గుర్తింపు, జియోగ్రాఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్ అంటాము. ఇది ఒక వస్తువు యొక్క నాణ్యత, ఖ్యాతి, ప్రత్యేకత, సహజత్వం, ప్రామాణికత మరియు ఇతర లక్షణాల ఆధారంగా ఒక వస్తువు యొక్క భౌగోళిక ప్రదేశాన్ని బట్టి గుర్తింపు వస్తే వాటిని దుర్వినియోగపరచకుండా భౌగోళిక గుర్తింపు ఇచ్చి అది ఉత్పత్తి అయిన భౌగోళిక ప్రదేశం చేత గుర్తింపును కల్పిస్తారు. దీనినే భౌగోళిక గుర్తింపు అంటాము. అలాగే నెక్స్ట్, భౌగోళిక గుర్తింపులో నమోదయ్యే వస్తువులు అంటే ఏ వస్తువులకి భౌగోళిక గుర్తింపు ఇవ్వవచ్చు. అందులో వ్యవసాయ సంబంధ ఉత్పత్తులకు ఇవ్వవచ్చు. అలాగే ప్రకృతి ద్వారా సిద్ధించిన వస్తువులకు, చేతి వృత్తుల ఉత్పత్తులు, అలాగే తయారీ వస్తువులు, నెక్స్ట్ పారిశ్రామిక వస్తువులు, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఆహార పదార్థాలు, ఫుడ్ ఐటమ్స్. వీటికి ఈ 6 ఐటమ్స్కి భౌగోళిక గుర్తింపు ఇస్తారు. ఈ భౌగోళిక గుర్తింపును ఏ విధంగా ఇస్తారు, ఏ సంస్థ ఇస్తుంది తెలుసుకుందాం. ఈ భౌగోళిక గుర్తింపును పారిశ్రామిక సంపత్తులకు రక్షణ కల్పించేందుకు 1883లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మొట్టమొదటిసారిగా మేధో సంపత్తి సదస్సు నిర్వహించారు. దీనినే మనం ప్యారిస్ కన్వెన్షన్ అంటాము. దీనిలో భాగంగానే భౌగోళిక గుర్తింపును అంటే మేధో సంపత్తి హక్కులలో భాగంగా గుర్తించారు. భౌగోళిక గుర్తింపును మేధో సంపత్తి హక్కులలో భాగంగా గుర్తించడం జరిగింది. అలాగే జిఐ ట్యాగ్ పొందిన వస్తువులను రిజిస్టర్డ్ తయారీదారుడు తప్ప ఇతరులు వాడరాదు. భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్కి సంబంధించిన జిఐ లోగోని 2019 జూన్ 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జిఐ లోగోలో 3 రంగులు ఉంటాయి. అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థల్లో అంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సభ్య దేశమైన భారతదేశం వాణిజ్య సంబంధ మేధో సంపత్తి హక్కుల ఒప్పందం ట్రిప్స్ అనుసరించి భౌగోళిక గుర్తింపు చట్టంను 1999లో తీసుకువచ్చింది. కానీ 1999లో చట్టం వచ్చింది, కాకపోతే అమలులోకి వచ్చింది 2003లో. 2003 సెప్టెంబర్ 15 నుంచి ఈ చట్టం అనేది అమలులోకి వచ్చింది. జిఐ ట్యాగ్ లైన్. ఈ జిఐకి సంబంధించి లైన్ ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే అమూల్యమైన భారతదేశం యొక్క అమూల్యమైన సంపద అని అర్థం. నెక్స్ట్, అమలులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 2003లో ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఆ చట్టం అమలులోకి వచ్చినాక 2004, 2005 ఈ ఫస్ట్ సంవత్సరంలో మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు. ఏ వస్తువులు అంటే 1 డార్జిలింగ్ టీ, పశ్చిమ బెంగాల్కి సంబంధించింది. దీనికి 2004, 2005లో భౌగోళిక గుర్తింపు వచ్చింది. అలాగే అరన్ముళ కన్నాడి, కేరళకు సంబంధించింది. ఇది లోహధాతు మిశ్రమంతో ఉపయోగించి చేతితో చేసిన ఒక దర్పణం అంటే అద్దం అని అర్థం. సో దీనికి కూడా ఫస్ట్ 2004-5లో మొదటిసారి జిఐ గుర్తింపు వచ్చింది. అలాగే మన తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్, ఇది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఉంది. ప్రస్తుతం అయితే యాదాద్రి భువనగిరి జిల్లా కింద వస్తుంది. తెలంగాణకు సంబంధించిన మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు ఇది ఇక్కత్, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు. దీనికి 2004, 2005లో జిఐ ట్యాగ్ వచ్చింది.
తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 17 వస్తువులకు జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ 17 వస్తువులను మనం చూద్దాం. ఈ 17 వస్తువులేంటి? ఏ సంవత్సరంలో వీటికి గుర్తింపు వచ్చింది? వాటి ప్రత్యేకతలు చూద్దాం. జిఐ ట్యాగ్కి సంబంధించి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. వీటి ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఈ 17 వస్తువులలో మొదటిది 1. పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాలు 2004-2005లో గుర్తింపు వచ్చింది. ఇవి భూదాన్ పోచంపల్లికి చెందినవి. అలాగే 2. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, వీటికి 2007-2008లో గుర్తింపు వచ్చింది. ఇది కూడా కరీంనగర్కి చెందిన వస్తువు. అలాగే నిర్మల్ బొమ్మలు, ఈ బొమ్మలకి 2008-9లో గుర్తింపు వచ్చింది. నిర్మల్కి చెందిన వస్తువులు బొమ్మలు. అలాగే నిర్మల్ చిత్రకళలు, వీటికి కూడా 2008-2009లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇవి కూడా నిర్మల్కి చెందిన వస్తువులు. అలాగే నిర్మల్ ఫర్నిచర్, ఇవి కూడా 2008-2009లో గుర్తింపు వచ్చింది. ఇది నిర్మల్కి చెందిన నిర్మల్ ఫర్నిచర్. అలాగే 6th వన్ చర్యాల చిత్రకళలు, వీటికి 2010-11లో గుర్తింపు వచ్చింది. ఇవి సిద్దిపేటకు చెందిన చిత్రకళలు. అలాగే 7th వన్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, ఈ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్కి 2010-11లో జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఇవి జనగామకు చెందిన పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్. నెక్స్ట్ గద్వాల చీరలు, ఈ గద్వాల చీరలకు 2010-11లో జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఇవి గద్వాల్కి చెందినవి. అలాగే హైదరాబాద్ హలీం, ఈ హలీంకి 2010-11లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది హైదరాబాద్కి చెందిన ఫుడ్ ఐటమ్. అలాగే సిద్దిపేట గొల్లభామ చీరలు, ఈ సిద్దిపేట గొల్లభామ చీరలకు 2011-12లో జిఐ వచ్చింది. ఇవి సిద్దిపేటకు చెందినవి. నెక్స్ట్ 11th వన్ నారాయణపేట చేనేత వస్త్రాలు, ఈ చేనేత వస్త్రాలకు 2012-13లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇవి నారాయణపేటకు సంబంధించినవి. నెక్స్ట్ 12 డోక్రా మెటల్, ఈ డోక్రా మెటల్స్ 2017-18లో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందినవి. ఇవి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మెటల్ బొమ్మలు. నెక్స్ట్ వరంగల్ డర్రీస్, ఈ వరంగల్ డర్రీస్కి 2017-18లో వచ్చింది. ఇవి వరంగల్ జిల్లాకు చెందినవి. అలాగే నెక్స్ట్ ఇక్కత్ చీరలు, ఇక్కత్కి 2017-18లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇవి పోచంపల్లికి చెందినవి. నెక్స్ట్ 15వది, ఈ 15వ ప్రోడక్టు తేలియా రుమాల్, తేలియా రుమాలు 2019-20లో జిఐ ట్యాగ్ పొందినవి. ఇవి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినవి. అలాగే 16th వన్ తాండూరు కందిపప్పు, ఈ తాండూరు కందిపప్పుకి 2023-24లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది తాండూరుకి సంబంధించి వికారాబాద్ జిల్లాకి చెందినవి. అలా తాండూరు కందిపప్పుకి 2022లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇక్కడ మిస్టేక్ వచ్చింది, చూసుకోండి. ఓకే. నెక్స్ట్ లక్క గాజులు, 17th ప్రోడక్ట్ లక్క గాజులు, ఈ లక్క గాజులకు 2023-24లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది హైదరాబాద్ చార్మినార్కి సంబంధించిన లక్క గాజులు. ఇవి ఫ్రెండ్స్ టుడే జిఐ ట్యాగ్కి సంబంధించిన తెలంగాణ నుండి జిఐ ట్యాగ్ పొందిన 17 వస్తువులు. ఇందులో నుండి కంపల్సరీ మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.